ولقد يسرنا القرآن للذكر فهل من مدكر بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ألف لام را كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير. అలిఫ్ లామ్ రా, ఇది ఒక గ్రంథం, దీని వాక్యాలు నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి. ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير. అల్లాహ్ను తప్ప వేరెవరిని ఆరాధించరాదు అని వాటిలో చెప్పబడింది. నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤت كل ذي فضل فضله وإن تولوا فإني أخاف عليكم عذاب يوم كبير. ఇంకా మీరు మీ తప్పుల మన్నింపు కోసం మీ ప్రభువును వేడుకోండి. తరువాత పశ్చాత్తాపంతో ఆయన వైపుకే మరలండి. ఒక నిర్ధారిత కాలం వరకు ఆయన మీకు మంచి జీవన సామాగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణ చేసే ప్రతి ఒక్కరికి ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను. إلى الله مرجعكم وهو على كل شيء قدير. మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే, ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما يسرون وما يعلنون إنه عليم بذات الصدور. వారు తమ గోప్య విషయాలను అల్లాహ్ నుండి రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేది బయల్పరిచేది అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها كل في كتاب مبين. భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ
ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్దే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. وهو الذي خلق السماوات والأرض في 6 أيام وكان عرشه على الماء ليبلوكم أيكم أحسن عملا ولئن قلت إنكم مبعوثون من بعد الموت ليقولن الذين كفروا إن هذا إلا سحر مبين. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను భూమిని సృష్టించాడు. అంతకు ముందు ఆయన సింహాసనం అర్ష్ నీటిపై ఉండేది. మీరు చనిపోయిన తరువాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَى أُمَّةٍ مَّعْدُودَةٍ لَيَقُولُنَّ مَا يَحْبِسُهُ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది అంటారు. వినండి, అది వచ్చిపడిన రోజు వారి నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది. وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ. మేము మనిషికి ఏదైనా మా కారుణ్యం రుచిని చూపి దాన్ని గనుక అతన్నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు, కృతజ్ఞుడుగా మారిపోతాడు. وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ. అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికేదైనా అనుగ్రహం రుచి చూపితే హమ్మయ్యా, నా దురవస్థలన్నీ దూరమైపోయాయి అని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసిపడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. إلا الذين صبروا وعملوا الصالحات أولئك لهم مغفرة وأجر كبير. అయితే సహనం వహించి మంచి పనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారి కోసమే మన్నింపు, గొప్ప పుణ్యఫలము ఉన్నాయి.
فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا أنزل عليه كنز أو جاء معه ملك إنما أنت نذير والله على كل شيء وكيل. ఓ ప్రవక్త, బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్ని వదిలివేస్తావేమో. ఇతనిపై ధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు, నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్. أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. ఏమిటి? అతనే ప్రవక్తే ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? మరైతే మీరు కూడా ఇలాంటి 10 సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప మీరు పిలవగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే ఈ ఖురాన్ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందని, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా? من كان يريد الحياة الدنيا وزينتها نوفي إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను, వాటి ప్రతిఫలాన్ని మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ ప్రపంచంలో వారికి ఏ లోటు జరగదు. أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ
మిథ్యగా మారిపోతాయి. أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب موسى إماما ورحمة أولئك يؤمنون به ومن يكفر به من الأحزاب فالنار موعده فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. ఒక వ్యక్తి తన ప్రభు తరఫు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. దాంతోపాటు అల్లాహ్ వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు. అంతకు మునుపు మార్గదర్శకంగా కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని కూడా సాక్షిగా కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా సమానుడవుతాడు? ఇలాంటి వారే దానిని ఖురానును విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో వారికి వాగ్దానం చెయ్యబడిన గమ్యస్థానం నరకం. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీ ప్రభు తరఫు నుంచి వచ్చిన సత్యం. కానీ చాలామంది ఈ సత్యాన్ని విశ్వసించరు. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభు సమక్షంలో హాజరు పరచబడతారు. తమ ప్రభుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి, అలాంటి దుర్మార్గులపై దేవుని శాపం పడుతుంది. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. వారు దైవ మార్గం నుంచి జనులను ఆపుతారు, అందులో వక్రతను వెతుకుతారు. వారే పరలోకాన్ని తిరస్కరించేవారు. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. వారు భూమిపై అల్లాహను నిస్సహాయునిగాను చేయలేకపోయారు. అల్లాహకు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగేవారు కాదు, చూడగలిగేవారు కాదు. أولئك الذين خسروا
أنفسهم وضل عنهم ما كانوا يفترون. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్నవారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటుమాయమైపోయింది. لا جرم أنهم في الآخرة هم الأخسرون. నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే. إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون. ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు తమ ప్రభువు వైపుకు మొగ్గినవారు వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు. مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు చెవిటివాడు, మరొకడు చూడగలిగే వినగలిగేవాడు. వీరిద్దరూ పోలికలలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే. ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين. మేము నూహ్ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم. మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది అని అతను చెప్పాడు. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أراذلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు. మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాతృడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యత గాని ఉన్నట్లు కానరావటం లేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాల కోరులుగా భావిస్తున్నాము. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من فعميت
عميت عليكم أنلزمكموها وأنتم لها كارهون నూహ్ ఇలా అన్నాడు, నా జాతివారలారా, ఒకవేళ నేను నా ప్రభు తరఫున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేసి ఉండి అది మీకు కనిపించకపోతే నేనేం చేయను? మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون నా జాతి ప్రజలారా, ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉంది. నేను విశ్వాసులను నా వద్ద నుంచి గెంటివేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్లే. కానీ మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ويا قوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون నా జాతి జనులారా, ఒకవేళ నేను వారిని నా వద్ద నుంచి గెంటివేసినట్లయితే అల్లాహ్కు వ్యతిరేకంగా నాకు సహాయపడేవాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా? ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే. వినండి, నా దగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏ మేలు చెయ్యబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్నదానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేను దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని శిక్షను
తీసుకురా అని అతని జాతివారు అన్నారు. قال إنما يأتيكم به الله إن شاء وما أنتم بمعجزين. దానిని తెచ్చేవాడు కూడా అల్లాహ్యే. ఆయన గనక తలచుకుంటే తెచ్చి తీరుతాడు. మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు. ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد أن يغويكم هو ربكم وإليه ترجعون. అల్లాహ్ మిమ్మల్ని అపమార్గాన వదిలివేయదలుచుకుంటే నేను మీ శ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపుకే మీరంతా మరలించబడతారు అని నూహ్ సమాధానమిచ్చాడు. أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون. ఏమిటి అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా దీనిని ఖుర్ఆనును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నా నేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను. وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن فلا تبتئس بما كانوا يفعلون. నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరు విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు అని నూహ్ వద్దకు వహీ పంపబడింది. واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. మా కళ్ళ ముందరే మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి. మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు. వారంతా ఎలాగూ ముంచివేయబడేవారే అని అల్లాహ్ సెలవిచ్చాడు. ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون. అతను నూహ్ ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయేవారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. మీరు మా స్థితిపై నవ్విపోతున్నారా? మీరు మా స్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుతాము. فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. పరాభవానికి గురి చేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చి పడుతుందో అతి త్వరలోనే
మీకు తెలిసిపోతుంది అని నూహ్ పలికాడు. حتى إذا جاء أمرنا وفارت النور قل نحمل فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول وما آمن معه إلا قليل. తుదకు మా ఆదేశం వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుంచి రెండేసి, ఒకటి ఆడ ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారయ్యిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో అని మేము అతనికి చెప్పాము. అయితే అతనితో పాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే. وقال اركبوا فيها بسم الله مجريها ومرساها إن ربي لغفور رحيم. మీరు ఈ ఓడలో కూర్చోండి. అల్లాహ్ పేరుతోనే దీని గమనం, దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు అని నూహ్ అన్నాడు. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్ ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, ఒరే నాయనా, మాతో పాటే వచ్చి కూర్చోరా, అవిశ్వాసులతో వెళ్ళకురా అని బిగ్గరగా పిలిచాడు. قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من أمر الله إلا من رحم وحال بينهما الموج فكان من المغرقين. దానికి వాడు, నాన్న, నేను ఏదైనా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుంచి కాపాడుతుంది అని జవాబిచ్చాడు. అల్లాహ్ ఉత్తరువు నుండి ఈరోజు కాపాడేవాడెవడు లేడురా. అల్లాహ్ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడుతాడు అని నూహ్ చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్య ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే, వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. ఓ భూమి, నీ నీళ్లంతటినీ మృంగేయి. ఓ ఆకాశమా, ఇక ఆగిపో, కురిసింది చాలు అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. దుర్మార్గులు
దేవుని అభిశాపానికి గురవుదురుగాక అని సెలవీయబడింది. ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. నూహ్ తన ప్రభువును పిలుస్తూ, నా ప్రభు, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, నిశ్చయంగా నీ వాగ్దానం సత్యమైనది, నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు అని విన్నవించుకున్నాడు. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألني ما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. దీనికి సమాధానంగా, ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రం మంచివి కావు, నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. ఈ విధంగా అడిగి నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అని అల్లాహ్ అన్నాడు. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. నా ప్రభు, నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయే వారిలో చేరిపోతాను అని నూహ్ అభ్యర్థించాడు. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది, ఓ నూహ్, మా తరఫు నుండి ప్రశాంతంగా దిగు, నీ పైన నీ తోటివారి పైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కానీ తరువాత వారికి మా తరఫున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇవి అగోచర సమాచారాలు, వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గాని నీ జాతి వారికి గాని వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు. నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إن أنتم إلا مفترون. మరి మేము ఆద్ జాతి వైపుకు
వారి సోదరుడైన హూద్ను పంపాము. అతను తన వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు. యా కౌమి లా అస్అలుకుం అలైహి అజ్రా ఇన్ అజ్రియ ఇల్లా అలల్లదీ ఫతరనీ అఫలా తఅఖిలూన్. ఓ నా జాతి ప్రజలారా, ఈ పనికై నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్ను సృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే. ويا قوم استغفروا ربكم ثم توبوا إليه يرسل السماء عليكم مدرارا ويزدكم قوة إلى قوتكم ولا تتولوا مجرمين. ఓ నా జాతివారలారా, మీ పోషకుని అంటే అల్లాహ్ సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తిని బలాన్ని చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి. قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين. దానికి వారు, ఓ హూద్, నువ్వు మా వద్దకు ఏ నిదర్శనాన్ని తేలేదు. నువ్వు నోటితో చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు. إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون. పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము అని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు: అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తిపోయాను. వారితో నాకెలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాను. మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి. మిన్ దూనిహి ఫకీదూని జమీఅన్ థుమ్మ లా తుంజిరూన్. సరే, మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏ మాత్రం కూడా గడువు ఇవ్వకండి. إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ بناصيتها إن ربي على صراط مستقيم. నేను కేవలం అల్లాహ్నే నమ్ముకున్నాను.
ఆయన నాకు ప్రభువే, మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు. فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. ఒకవేళ మీరు మరలిపోదలిస్తే పోండి, నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏ విధమైన కీడు కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. ఇది ఆద్ జాతి వృత్తాంతం. వీరు తమ ప్రభు ఆయతులను త్రోసిపుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి అవిధేయి అయిన ప్రతి వ్యక్తిని వారు అనుసరించారు. وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود. ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయ దినాన కూడా అది వారిని వెన్నంటి ఉంటుంది. చూడండి, ఆజ్జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ జాతి వారైన ఆదు జనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలెహ్ను పంపాము. అతను వారినుద్దేశించి, ఓ నా జాతివారలారా, మీరు అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి. ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిశ్చయంగా నా ప్రభువు
చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما تدعونا إليه مريب. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు, ఓ సాలెహ్, ఇంతకు మునుపు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటి? మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. ఓ నా జాతి ప్రజలారా, మీరే చెప్పండి, నేను నా ప్రభు తరఫున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చెయ్యలేరు. ويا قوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب قريب. ఓ నా జాతి వారలారా, అల్లాహ్ మీకోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడు తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని సాలెహ్ వారికి చెప్పాడు. فعقروها فقال تمتعوا في داركم 3 أيام ذلك وعد غير مكذوب. అయినా సరే వారు ఆ ఒంటె కాళ్లను నరికేశారు. అప్పుడు సాలెహ్, మీరు మీ ఇళ్లల్లో 3 రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానేరదు అని చెప్పాడు. فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. మరి మా ఉత్తరు అమలుపరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలెహ్ను అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా
వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యత గలవాడు. وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود. ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్లలోనే సాగిలపడి చచ్చిపోయారు. అసలు వారెప్పుడు అక్కడ నివసించనే లేదన్నట్లుగా. తెలుసుకోండి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి, సమూద్ జాతి వారు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن جاء بعجل حنيذ. మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకొని ఇబ్రాహీం దగ్గరకు వెళ్ళారు. అతనికి సలాం చేశారు. అతను కూడా ప్రతిసలాం చేశాడు. మరి అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవు దూడను తెచ్చాడు. فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط. అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు. లోపలే భయపడసాగాడు. అప్పుడు వారు, భయపడకు, మేము లూత్ జాతి వైపుకు పంపబడ్డాము అన్నారు. وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب. అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్హాక్ గురించి, ఇస్హాక్ తర్వాత యాకూబ్ గురించి శుభవార్తను వినిపించాము. قالت يا ويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ముసలిదాన్ని, నా భర్త కూడా వృద్ధుడే, అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే అని ఆమె అన్నది. قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه حميد مجيد. దానికి దైవదూతలు, నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీం ఇంటివారలారా, మీపై అల్లాహ్ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక. నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత గలవాడు అని చెప్పారు. فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط. ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయి
శుభవార్త కూడా అతనికి అందిన మీదట అతను లూత్ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు. ఇన్న ఇబ్రాహీమ లహలీమున్ అవ్వాహుం మునీబ్. నిశ్చయంగా ఇబ్రాహీం ఎంతో సహనశీలి, మృదు మనస్కుడు, నమ్రతతో అల్లాహ్ వైపుకు మరలేవాడు. యా ఇబ్రాహీము అ'రిద్ అన్ హాదా ఇన్నహు ఖద్ జాఅ అమ్రు రబ్బిక్ وإنهم آتيهم عذاب غير مردود. ఓ ఇబ్రాహీం, ఈ ఆలోచనను వదిలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరు తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం అని దైవదూతలు పలికారు. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. మేము పంపిన దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోపలే కుంచుకుపోతూ ఇది చాలా గడ్డు రోజు అని అన్నాడు. وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. మరోవైపు నుంచి అతని జాతివారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. నా జాతి ప్రజలారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహకు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వుల పాలు చెయ్యకండి. ఏమిటి, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా అని లూతు నచ్చజెప్పాడు. قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد. నీ కూతుళ్లపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనదేదో కూడా నీకు తెలుసు కదా అని వారు సమాధానమిచ్చారు. قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد. అయ్యో, మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బాగుండేది. లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బాగుండేది అని లూత్ అన్నాడు. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. అప్పుడు దైవదూతలు, ఓ లూత్,
మేము నీ ప్రభు తరఫున పంపబడిన వారము, వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకొని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరు వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య వారందరికీ పట్టిన గతే ఆవిడకు పట్టనున్నది. వారి కోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటి, ఉదయ సమయం దగ్గరలో లేదా అని పలికారు. فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود. మరి మా ఉత్తర్వును అమలుపరిచే సమయం రాగానే ఆ బస్తీని తలక్రిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాళ్లను కురిపించాము. مسومة عند ربك وما هي من الظالمين ببعيد. అవి నీ ప్రభు తరఫున గుర్తువేయబడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره ولا تنقصوا المكيال والميزان إني أراكم بخير وإني أخاف عليكم عذاب يوم محيط. ఇంకా మేము మద్యన్ వారి వైపుకు వారి సోదరుడగు షుఐబ్ను పంపాము. అతనిలా ప్రబోధించాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను. ويا قوم أوفوا المكيال والميزان بالقسط ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين. ఓ నా జాతి వారలారా, కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి, పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి. بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ ధర్మసమ్మతంగా వించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రం కాను. قالوا يا شعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل في أموالنا ما نشاء إنك لأنت الحليم الرشيد. వారిలా అన్నారు, ఓ షుఐబ్, మేము
మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలని, మా సొమ్ములను మా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా రుజువర్తనునిలా ఉన్నావే. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. దానికి షుఐబు ఇలా సమాధానమిచ్చాడు, ఓ నా జాతి సోదరులారా, చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా? ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తులా దిద్దుబాటు చేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవ సహాయంపైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే మరలుతున్నాను. ويا قوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو قوم هود أو قوم صالح وما قوم لوط منكم ببعيد. ఓ నా జాతి వారలారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్ జాతిపై, హూద్ జాతిపై, సాలెహ్ జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో, జాగ్రత్త. ఇక లూత్ జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి, మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపార ప్రేమామయుడు. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا رهطك لرجمناك وما أنت علينا بعزيز. ఓ షుఐబ్, నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీ కావు అని వాళ్ళు చెప్పారు.
قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط. దానికి అతను ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవనీయులా? తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు. ويا قوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم رقيب. షుఐబు ఇంకా ఇలా అన్నాడు, ఓ నా జాతి సోదరులారా, మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి, నేను నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరు ఎదురు చూడండి, మీతో పాటు నేను ఎదురు చూస్తాను. ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. మరి మా ఉత్తరు శిక్ష వచ్చేసినప్పుడు మేము షుఐబును అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇళ్లల్లో బోర్లాపడి పడినట్లే ఉండిపోయారు. كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود. అసలు వారక్కడ ఎప్పుడు నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి, సమూదు వారు దూరం చేయబడినట్లే మద్యను వారు కూడా దైవ కారుణ్యానికి దూరం అవుదురుగాక. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين. ఇంకా మేము మూసాకు మా సూచనలను స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد. ఫిరౌను వద్దకు అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలనే అనుసరించారు. మరి చూడబోతే ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటి సరైనది కాదు. يقدم قومه يوم القيامة فأوردهم النار وبئس الورد المورود. వాడు ప్రళయ దినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు. వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబెడతాడు. వారు నిలబెట్టబడే ఆ చోటు
అత్యంత చెడ్డది. وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود. ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది, ప్రళయ దినాన కూడా అది వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహుచెడ్డది. ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد. ఇది తుదముట్టించబడిన బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి, మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టబడ్డాయి. وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. మేము వారికి ఏ మాత్రం అన్యాయం చేయలేదు, కానీ వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు అల్లాను వదలి వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారికెలాంటి ప్రయోజనము చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలుచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగాను కఠినంగాను ఉంటుంది. إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود. నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు, ఇంకా అది అందరూ హాజరు పరచబడే రోజు. وما نؤخره إلا لأجل معدود. మేము దానిని తీర్పు దినమును ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులు ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులు ఉంటారు. فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق. అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك
إن ربك فعال لما يريد. నీ ప్రభు వేరొకటి తలిస్తే తప్ప భూమి ఆకాశాలున్నంత వరకు వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు. وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجذوذ. ఇక సౌభాగ్యవంతులుగా చేయబడిన వారు నీ ప్రభు కోరితే తప్ప వారు భూమి ఆకాశాలున్నంత వరకు స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం. فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وإنا لموفوهم نصيبهم غير منقوص. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తాము. ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي بينهم وإنهم لفي شك منه مريب. నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ఇచ్చాము, మరి అందులో విభేదించుకోవటం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభు తరఫున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమైన సందేహం ఉంది. وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ. వారిలో ప్రతి ఒక్కరికి నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు. فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు నీతో పాటు పశ్చాత్తాప భావంతో మరలి వచ్చిన వారు గట్టిగా నిలబడి ఉండండి, హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు. ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون. చూడండి,
ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీకు కూడా నిప్పు నరకాగ్ని అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడెవడూ ఉండడు, మీకు సహాయమూ అందదు. وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك ذكرى للذاكرين. దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు, రాత్రి ఘడియలలో కూడా. నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం. واصبر فإن الله لا يضيع أجر المحسنين. నువ్వు సహనంతో మసలుకో, నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృధా కానివ్వడు. فلولا كان من القرون من قبلكم أولو بقية ينهون عن الفساد في الأرض إلا قليلا ممن أنجينا منهم واتبع الذين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين. మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్న బహుకొద్ది మంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. కాగా దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖ సౌఖ్యాల వెంటపడ్డారు. వారు అపరాధులు. وما كان ربك ليهلك القرى بظلم وأهلها مصلحون. పురములలో నివసించేవారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు. ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين. నీ ప్రభువు గనక తలచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కానీ వారు మాత్రం విభేదించుకునేవారుగానే ఉంటారు. إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من الجنة والناس أجمعين. కానీ నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. నేను నరకాన్ని జిన్నాతులు మనుషులు అందరితోనూ నింపుతాను అని నీ ప్రభు అన్నమాట నెరవేరింది. وكلا نقص عليك من أنباء الرسل ما نثبت به فؤادك وجاءك في هذه الحق وموعظة وذكرى للمؤمنين. ఓ ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు
ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక. وقل للذين لا يؤمنون اعملوا على مكانتكم إنا عاملون. విశ్వసించని వారితో మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి, మా పనులు మేము చేస్తూ ఉంటాము. وانتظروا إنا منتظرون. మీరు నిరీక్షించండి, మేము నిరీక్షిస్తూ ఉంటాము అని ఓ ప్రవక్త చెప్పు. ولله غيب السماوات والأرض وإليه يرجع الأمر كله فاعبده وتوكل عليه وما ربك بغافل عما تعملون. భూమి ఆకాశాల రహస్య జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాహ్కు తెలియకుండా లేవు.